ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో రీ రిలీజ్ల హవా కాస్త గట్టిగానే నడుస్తోంది. అయితే ఇది మిగతా ఇండస్ట్రీల కన్నా టాలీవుడ్ లోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ ఏడాది రీ రిలీజ్ అయిన సినిమాల్లో మురారి, ఇంద్ర, గబ్బర్ సింగ్ రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. మురారి, గబ్బర్ సింగ్ చిత్రాలు 8 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సాధించాయి. అయితే ఈ ట్రెండ్ బాలీవుడ్ లో పెద్దగా వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన షోలే బాక్సాఫీస్ వద్ద పెద్దగా కిక్ ఇవ్వలేకపోయింది. అయితే ఇప్పుడు ఒక చిత్రం మాత్రం ఆడియన్స్ లో బీభత్సమైన క్యూరియాసిటీని పెంచుతోంది. తుంబాద్ ప్రస్తుతం బాలీవుడ్ లో రీ రిలీజ్ లో ట్రెండింగ్ గా నిలిచిన చిత్రం. దాదాపు 6 సంవత్సరాల పాటు తెరకెక్కించడంతో బడ్జెట్ కూడా హద్దులు దాటిపోయింది. ఒకానొక సమయంలో సినిమా పూర్తిగా ఆపేద్దామనుకున్నారు నటుడు కమ్ నిర్మాత సోహం షా. ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చుకున్నప్పటికీ థియేటర్లు కూడా తక్కువ దొరకడంతో చాలా లిమిటెడ్ గా ఈ సినిమాను రిలీజ్ చేశారు. తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడంతో సినిమా అనుకున్న టార్గెట్ ను రీచ్ కాలేకపోయింది. కానీ ఓటీటీలో రిలీజ్ అయిన కొద్ది రోజులకే సినిమా టాప్ పొజిషన్ లో చేరింది. బాలీవుడ్ బడా హీరోలకు దీటుగా ఈ సినిమా అత్యధిక వ్యూవర్షిప్ ను అందుకుంది. సోషల్ మీడియాలో వచ్చే క్లిప్స్ తో తుంబాద్ బాగా ట్రెండింగ్ కావడంతో ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 13న తుంబాద్ గ్రాండ్ గా రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓటీటీలో ఉన్న సినిమాలే రీ రిలీజ్ అయి మంచి కలెక్షన్స్ సాధిస్తున్న రోజులివి. పైగా ఈ చిత్రాన్ని ఓటీటీ నుంచి తొలగించడం కూడా కలెక్షన్లకు ప్లస్ అవుతుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఈసారైనా ఈ చిత్రం మంచి కలెక్షన్స్ ను సాధిస్తుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.